ఇప్పుడు ఎక్కడ చూసినా 'దురంధర్ 2' గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే, ఇది మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. 'దురంధర్' ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి తెలుసు స్టోరీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అని. కానీ ఇప్పుడు 'దురంధర్ పార్ట్ 2' గురించి వచ్చిన అప్డేట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. థియేటర్లో సునామీ క్రియేట్ చేస్తుంది 'దురంధర్ 2'. చాలా మందికి సినిమా చూసాక కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఇది నిజంగా జరిగిన కథనా లేక కల్పిత కథనా అని. మరోవైపు నరేంద్ర మోడీ గారు కూడా ఈ మూవీలో కీ రోల్ ప్లే చేశారు. మోడీ గారు కనిపించినప్పుడు థియేటర్లో విజిల్స్ పడ్డాయి. ఇండియాకి నరేంద్ర మోడీ గారు ఏం చేశారో ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అసలు ఈ దురంధర్ ఎవరు, అతను నిజంగా ఉన్నాడా లేదా, ఈ మూవీని ఎందుకు కొన్ని చోట్ల బ్యాన్ చేశారో కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దావూద్ ఇబ్రాహిం గురించి కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి. అతను చనిపోయాడా లేదా ఇంకా బతికే ఉన్నాడనే విషయం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు మరొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. రీసెంట్లీ బీసీసీ రణవీర్ సింగ్ గురించి ఒక ఆర్టికల్ రాసింది. రణవీర్ సింగ్ మూలాలు నిజంగానే పాకిస్తాన్ లో ఉన్నాయని. ఇదైతే అసలు మామూలు విషయం కాదు. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ ని ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఒక దేశం కోసం ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తే ఎలా ఉంటుంది? అతను హీరోగా మారుతాడా లేక విలన్ గా మారుతాడా? 'దురంధర్ 2' సినిమా సాధారణ యాక్షన్ సినిమా కాదు. ఇదొక మనిషి తన గుర్తింపును కోల్పోయే కథ. ఈ కథలో ఇండియా ఒక సీక్రెట్ మిషన్ ని ప్రారంభిస్తుంది. ఆ మిషన్ కోసం సైనికుణ్ణి కాదు, ఒక క్రిమినల్ ను ఎంపిక చేస్తారు. ఎందుకంటే శత్రువుల మధ్య జీవించాలంటే సాధారణ మనిషి సరిపోడు. ప్రమాదకరమైన మనస్తత్వం కలిగి ఉన్న మనిషి మాత్రమే కావాలి. ఆ వ్యక్తి పేరే జస్కిరాత్ సింగ్ రంగి అలియాస్ హంజా. మిషన్ ప్రారంభమైన వెంటనే అతని గుర్తింపును పూర్తిగా తొలగిస్తారు. పాత జీవితం లేదు, కుటుంబం లేదు, తనకి తానే ఒక కొత్త వ్యక్తి. పాకిస్తాన్ లోని గ్యాంగ్ల మధ్యకి వెళ్ళాలి. లారీ అనే ప్రాంతంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ బ్రతకాలంటే నమ్మకం సంపాదించాలి. అక్కడ బ్రతకాలంటే శత్రువులను తొలగించాలి. అక్కడ బతకాలంటే రాజకీయాల్లో దిగాలి. లారీ సామ్రాజ్యం పైన సింహంలో కూర్చోవాలి. ఇవన్నిటిని హంజా సాధించాడు. మెల్లగా ఆ గ్యాంగ్స్టర్ ప్రపంచంలో ఎదుగుతాడు. హింస అతనికి సాధారణమవుతుంది. హత్యలు తేలికవుతాయి. మోసం అతనికి అలవాటవుతుంది. ఒక దశలో అతను ఇండియన్ ఏజెంటా లేకపోతే నిజంగానే గ్యాంగ్స్టర్ అనే స్థితికి తీసుకొస్తాడు. ఎందుకంటే అలాంటి విధ్వంసం చేశాడు హంజా. ఫస్ట్ పార్ట్ లో రెహమాన్ డెకార్ట్ ని చంపుతాడు హంజా. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో లారీకి కింగ్ అవడానికి తను ఏమేం చేశాడు అనేది చూపిస్తారు. స్పాయిలర్ అలర్ట్స్ కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పట్లేదు. మీరే 'దురంధర్ పార్ట్ 2' మూవీని చూసి ఖచ్చితంగా తెలుసుకోండి. అసలు ఈ మూవీలో చూపించిన సీన్స్ నిజంగానే జరిగాయా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దావూద్ ఇబ్రాహిం ఇంకా చనిపోలేదా? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం దావూద్ ఇంకా బ్రతికే ఉన్నాడని చెబుతున్నాయి. 'దురంధర్ 2'తో ఇప్పుడు బడే సాబ్ గురించి, అదేనండి దావూద్ ఇబ్రాహిం గురించి మళ్ళీ డిస్కషన్స్ మొదలయ్యాయి. 'దురంధర్ 2'లో చూపించారు దావూద్ ఇంకా బతికే ఉన్నాడని. పాకిస్తాన్ కరాచీలో వైట్ హౌస్ లాంటి లగ్జరీ ఇంట్లో భారీ బందోబస్తు మధ్య ఆరోగ్యం దెబ్బతిని పూర్తిగా బెడ్కే పరిమితమైన 60 ఏళ్ల ముసలాల్లా చూపించారు దావూద్ ని. అసలు ఈ దావూద్ ఎవరో తెలుసా? దావూద్ ఇబ్రాహిం 1955లో మహారాష్ట్రలో పుట్టాడు. తన తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్. ఒక పోలీస్ ఫ్యామిలీ నుండి వచ్చిన అబ్బాయి ఇప్పుడు ఎలా ఇండియాకి బిగ్గెస్ట్ క్రిమినల్ అయ్యాడు? దావూద్ చిన్న ఏజ్ నుండే స్మాల్ క్రైమ్ స్టార్ట్ చేశాడు. దొంగతనాలు, స్మగ్లింగ్స్, ఇలా స్లోగా ఒక్కొక్కటి చేస్తూ అండర్ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. 1980లో ముంబై అండర్ వరల్డ్ చాలా పవర్ఫుల్ గా ఉండేది. ఆ టైంలో దావూద్ డి కంపెనీ అనే గ్యాంగ్స్టార్ స్టార్ట్ చేశాడు. స్మగ్లింగ్స్, ఎక్స్ట్రాక్షన్స్, ఇల్లీగల్ బిజినెస్ అన్ని కంట్రోల్ చేసి ముంబై అండర్ వరల్డ్ ని డామినేట్ చేశాడు. దావూద్ పోలీసులకి దొరకడం చాలా కష్టమైంది. కానీ తన లైఫ్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే 1993 ముంబై బ్లాస్ట్. ఈ అటాక్స్ లో 250కి పైగా మంది చనిపోయారు. వీటన్నిటి వెనక దావూద్ మాస్టర్ మైండ్ ఉందని మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తోంది. దీని తర్వాత దావూద్ ఇండియా నుండి ఎస్కేప్ అయ్యాడు. అప్పటి నుండి ఇండియాకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయ్యాడు. రిపోర్ట్స్ ప్రకారం దావూద్ ఇబ్రాహిం పాకిస్తాన్ లో ఉంటున్నాడని చెప్తారు. ఎస్పెషల్లీ కరాచీలోనే ఉన్నాడని చెప్తారు. కానీ పాకిస్తాన్ దాన్ని ఎప్పుడూ ఒప్పుకోదు. దొంగచాటుగానే దావూద్ ని దాచింది పాకిస్తాన్. ఇండియన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చెప్తున్నాయి దావూద్ ఖచ్చితంగా పాకిస్తాన్ లోనే ఉన్నాడని. దావూద్ జస్ట్ ఒక క్రిమినల్ మాత్రమే కాదు, ఒక ఇంటర్నేషనల్ నెట్వర్క్ క్రియేట్ చేశాడు. డ్రగ్ బిజినెస్, హవాలా మనీ, గ్లోబల్ క్రైమ్ లింక్స్. డి కంపెనీ అనే నెట్వర్క్ మల్టిపుల్ కంట్రీస్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే దావూద్ ఇబ్రాహిం బతికున్నాడా లేదా చనిపోయాడా? అఫీషియల్ గా ఇంకా డెత్ కన్ఫర్మ్ కాలేదు. ఇండియా గవర్నమెంట్ కూడా దావూద్ ఇంకా బతికే ఉన్నాడని చెప్తోంది. రెహమాన్ డెకార్ట్ ని చంపి హంజా కింగ్ అయిన తర్వాత హంజాని చూడాలని దావూద్ ఇన్విటేషన్ ఇస్తాడు. హంజా మొదటిసారి దావూద్ ని కలుస్తాడు. 2014లో ప్రధాని మోదీ నరేంద్ర గారు పీఎం అయిన సీన్స్ ని చూపిస్తారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దావూద్ ఇబ్రాహిం బాధపడే సీన్స్ ని చూపిస్తారు. దావూద్ 2016 జూన్ లో హంజాని, ఇక్బాల్ ని, ఇంకొంత మందిని పిలిచి 2017లో స్టేట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, యూపీలో గెలిచిన వాళ్లే 2019లో పీఎం అవుతారని చెప్తాడు. యూపీలో గెలవడానికి 60,000 కోట్ల దొంగ డబ్బును నేపాల్ ద్వారా పంపించండి. యూపీలో ఉన్న యాకూబ్ అన్సరీ అనే పొలిటీషియన్ ద్వారా ఈ డబ్బు అతిక్ అహ్మద్ కి చేరాలని ప్లాన్ చేస్తాడు దావూద్. అతిక్ అహ్మద్ సమాజ్వాదీ పార్టీ నేత. ఈ రహస్యాన్ని అజయ్ సన్యాల్ కు లీక్ చేస్తారు. అజయ్ సన్యాల్ పీఎంతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిన తర్వాత నవంబర్ 2016లో నరేంద్ర మోడీ గారు 1000 రూపాయల నోట్లని, 500 రూపాయల నోట్లని రద్దు చేస్తారు. ఈ నోట్ల రద్దుతో పాకిస్తాన్ తయారు చేసిన 60,000 కోట్లు వృధా అయిపోతాయి. దెబ్బ అదుర్స్ కదూ. అసలు ఈ 'దురంధర్' సినిమాలో చూపించినవన్నీ నిజాలేనా అంటే కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని కల్పితాలు ఉన్నాయి.
ఈ లారీ, రెహమాన్ డెకార్డ్, అస్లాం ఖాన్, హుజీర్ బాలోచ్ వీళ్ళంతా నిజమే. అక్కడ జరిగిన గ్యాంగ్ వార్స్ కూడా నిజమే. అసలైన దురంధర్ ఆపరేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? డిసెంబర్ 30, 1999 ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ ఎయిర్పోర్ట్ లో భారతదేశానికి చెందిన విమానాన్ని హైజాక్ చేసిన ఐఎస్ఐ వాళ్ళు ప్రయాణికుల్ని బందీలుగా చేశారు. మన దగ్గర బందీగా ఉన్న 36 మంది టెర్రరిస్టులను రిలీజ్ చేస్తే గానీ జనాల్ని వదలమనే దగ్గర నుంచి కేవలం 3 విడుదల చేస్తే చాలు అనేంత వరకు వస్తారు. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి దేవరత కపూర్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యల్ విమానంలో ఉన్న జనాలకు ధైర్యం ఇచ్చేందుకు వస్తారు. అయితే ఐఎస్ఐ వాళ్ళలో ఒకడు మన దేశాన్ని కించపరుస్తూ అజయ్ సన్యల్ తో దారుణంగా మాట్లాడతాడు. కానీ మనోడు ఒకడు పాకిస్తాన్ లోకి వెళ్లి అక్కడున్న గ్యాంగ్స్ ని మట్టుపెట్టేందుకు దురంధర్ అనే మిషన్ ఉందని అజయ్ సన్యల్ విదేశాంగ మంత్రితో చెప్తాడు. కానీ అదంతా చాలా టైం తీసుకునే మిషన్ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. కట్ చేస్తే 13 డిసెంబర్ 2001లో పార్లమెంట్ పై దాడి జరుగుతుంది. కాందహార్ ఐజాక్ లో భాగమైన ఓ టెర్రరిస్ట్ దీనికి నాయకత్వం వహిస్తాడు. కొందరు పోలీస్ ఆఫీసర్లని చంపేస్తారు. దొరికిపోయే టైంకి ఆత్మాహుతి దాడి చేసుకుని వాళ్ళంతా చనిపోతారు. ఈ దెబ్బకు ప్రభుత్వం షేక్ అవుతుంది, సహనం కోల్పోతుంది. అందుకే అజయ్ సన్యల్ చెప్పిన దురంధర్ ఐడియాకు ఓకే చెబుతారు. కట్ చేస్తే 2004లో మన దేశ ఏజెంట్ హంజా అలీ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. నేరుగా పాకిస్తాన్కి వెళ్లకుండా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాక్లోని లయారీకి చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హంజా అలాం జ్యూస్ సెంటర్ నడుపుతున్న మన దేశానికి చెందిన మరో ఏజెంట్ అలాంబాయ్ షాప్ లో పనికి చేరుతాడు. ఒక రోజు స్టాల్ చాయ్ తాగుతూ లయారీ టౌన్ జియో పాలిటిక్స్ అంతా వివరిస్తాడు. అక్కడి నుండే మన ఆపరేషన్ దురంధర్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ హంజా నిజంగానే సినిమాలో చూపించినట్టు చేశాడా అంటే లేదు అనే చెప్పాలి. హంజా క్యారెక్టర్ వచ్చి ఒక ఫిక్షనల్. కాకపోతే ఈ క్యారెక్టర్ ఎలా వచ్చిందో తెలుసా? పాకిస్తాన్ లో ఇండియన్ స్పైస్ ఉండేవాళ్ళు. వాళ్ళంతా పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో అనే ఇన్ఫర్మేషన్ మన ఇండియాకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరు అనేది సినిమాలో చూపించలేరు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ అందరినీ ఒక హంజా అనే పర్సన్ లోనే చూపించారు. ఇండియన్ స్పైస్ చాలా మందే పాకిస్తాన్ లో ఉన్నారు. దురంధర్ మూవీలో హంజా క్యారెక్టర్ కి ఇంకొక మెయిన్ ఇన్స్పిరేషన్ మేజర్ మోహిత్. ఇది రియల్ లైఫ్ క్యారెక్టర్ నుండి తీసుకున్నారు. రియల్ లైఫ్ లో మేజర్ మోహిత్ 2004లో డేరింగ్ అండర్ కవర్ మిషన్ చేశారు. పాకిస్తాన్ తీవ్రవాదులు కాశ్మీర్ లో ఒక పెద్ద కుట్ర చేయడానికి ప్లాన్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ మన ఇంటెలిజెన్స్ టీమ్ కి వస్తుంది. దాని గురించి తెలుసుకోవడానికి మేజర్ మోహిత్ ఒక తీవ్రవాదిలాగా మారిపోయాడు. బాగా జుట్టు పెంచేసి కాశ్మీర్ వాళ్ళు వేసుకునే బట్టలు వేసుకొని ఒక కాశ్మీర్ వ్యక్తిలాగా తయారయ్యాడు. పేరు కూడా మార్చుకొని ఇఫ్తికర్ బాట్ అనే ఒక కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదుల గ్రూపులో చేరాడు. ఇండియన్ ఆర్మీ వాళ్ళు కాశ్మీర్లో ఉన్న తన కుటుంబాన్ని చంపేశారు, అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నా అని చెప్పి ఉగ్రవాదుల గ్రూపులో కలిసిపోయాడు. చాలా రోజులు వాళ్ళతోనే ఉంటూ తిరుగుతూ ఉండిపోయాడు. వాళ్ళు కూడా ఇతన్ని బాగా నమ్మారు. తర్వాత ఒక రోజు ఆ ఉగ్రవాదుల నాయకులు ఇద్దరు వాళ్ళు ఇండియా మీద ఎలా దాడి చేయబోతున్నారో చెప్పారు. మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న మేజర్ మోహిత్ తన మొదలుపెట్టిన మిషన్ ని పూర్తి చేయాల్సిన సమయం వచ్చిందని తన గన్ తీసి వాళ్ళ ఇద్దరిని చంపేస్తాడు. తర్వాత అక్కడి నుండి తిరిగి ఇండియాకి వచ్చేస్తాడు. ఈ విధంగా మేజర్ మోహిత్ ఒక ఉగ్రవాదిలాగా వెళ్లి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని హతమారుస్తాడు. ఇలాంటి రియల్ లైఫ్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని రణ్వీర్ సింగ్ హంజా పాత్రని క్రియేట్ చేశారు. హంజా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఊచకోత కోస్తుంటే థియేటర్లో అరుపులతో హోరెత్తిపోయింది. పాకిస్తాన్ కి సంబంధించిన 50 మంది ఘోరమైన ఉగ్రవాదులను హంజా చంపేస్తాడు. ఫ్లైట్ హైజాక్ చేసిన వాడిని, ముంబై అటాక్స్ చేసిన వాడిని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అవన్నీ సినిమా చూసి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. మరోవైపు BBC రణ్వీర్ సింగ్ గురించి ఒక ఆర్టికల్ రాసింది. ఈ సినిమాలో భారతీయ గూఢచారిగా నటించిన రణ్వీర్ సింగ్ మూలాలు పాకిస్తాన్లో ఉన్నాయని. ఈ ఆర్టికల్ మొత్తం నేను చదివాక నాకు విషయం అర్థమైంది. కొన్నిసార్లు వేరువేరు దేశాల్లో నివసించడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన వారు కూడా ఒకరికొకరు దూరం అవుతారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉండిపోతారు, వేరే దేశంలో కూడా ఉండొచ్చు. వాళ్ళతో ప్రస్తుతం మన జీవితానికి ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. రణ్వీర్ సింగ్ జీవితంలో కూడా పాకిస్తాన్ వాళ్ళతో ఎలాంటి సంబంధం కూడా లేదు. ఆ కథ మొత్తం నేను చదివాను. రణ్వీర్ సింగ్ కి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం కూడా లేదు. ఎక్కడ రూట్స్ కొన్ని ఇంటర్లింక్ కలిసాయి, కానీ వాటితో రణ్వీర్ సింగ్ కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఎవరో కూడా తనకి తెలియదు. రూట్స్ మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండిపోతాయి. వాళ్ళతో మనకు పరిచయం ఉండాల్సిన అవసరం కూడా లేదు. వీలైతే BBC రాసిన ఈ ఆర్టికల్ని మీరు చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. దురంధర్ 2ని కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకైతే దీని గురించి అధికారంగా ఎలాంటి ప్రకటనలు లేవు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.